మామ అంతా ఓకే కదా, నీకేం కాలేదు కదా? నీకేమైందిరా? నాకేం కాలే. ఏడైతుంది ఇంకా వండుకొని వచ్చి అడుగుతున్నావు. ఇంట్లో వాళ్ళకి ఏమన్నా అయిందా? అరే వాళ్ళకి ఏమైనా అయితే నీకు ఇట్లా వండుకుంటున్నారా? మొన్న పంపిన రైలు ఇవాళ పంపిన లైక్ ఎందుకు వెళ్ళలేదా? గదిని గురించా? మామ నువ్వు బిజీగా ఉన్నావా? మనకేం పనులు ఉంటాయిరా, తిరగడం తప్ప పడుకోవడం తప్ప. బాగా కమర్ బలిసిందాబే. నేను రీల్ పంపినా లైక్ చేయాలని తెలియదారా? ఆతుగా దీనికోసం ఇంత పొద్దుగాల రావాలా? నా బ్యాచ్లా నీకు రేపు అందరికి జాబ్ ఉందిరా, నువ్వే కదరా పక్క బేవర్స్, అందుకే నీకు రీల్ పంపిస్తున్నా. అయితేంరా పొద్దాస్తా నీ రూల్స్కు లైక్ కొట్టుకుంటూ ఉండాలా? బెస్ట్ ఫ్రెండ్ అంటే అంతే కదా. కప్పు ముక్కం బిగులు అని చెప్తున్నావారా నాకు? నువ్వు దానికి కూడా పనికి రావరా? కొంచెం దెంగై సుల్లుగా. నీకు నేను సిగరెట్లు కొనిస్తా, బీరు కొనిస్తా, నా సొంత డబ్బులతోని. జాబు లేని ఎదవా లైక్ కొట్ట నీకేం నొత్తుందిరా నీకు? అరే ఇప్పుడు నేను కొట్టా ఏంది? ఒక్క లైక్ వల్ల 1000 లైక్లు అయిపోయినాయి. దాని అర్థమైందిరా? 999 మంది లైక్ చేశారు. ఒక్కనే లైక్ చేయలేదా? సరే లైక్ చేస్తా పో. నీ వల్ల నాకు 1000 రూపాయలు బొక్కరా. నేను నా గర్ల్ ఫ్రెండ్తో బెట్టు కట్టినా. మామ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు, గర్ల్ ఫ్రెండ్కి నా సిస్టర్స్ ఉన్నారంట. నీకన్నా పెద్దోళ్ళు రా, అలా అమెరికాలో సెట్ అయ్యారు. నీకు ఓడర్లే. ఎక్కడ సెట్ అవుతుంది? మనకెందుకు ఓడరు మామ? సిగ్గులేని బాడుకో. నువ్వే కదా నాకు నేర్పించింది ఆ పోరికి ఇట్లుంటుంది ఇది అట్లుంటుంది అని చెప్పి. నువ్వే బూతులు మాట్లాడతావు. ఈరోజు మళ్ళీ ఏంది నువ్వు ఇట్లా మాట్లాడదు? నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నా, డిగ్నిటీ పర్సన్. సో నేను బూతులు మాట్లాడదలుచుకోలేదు. వచ్చిండా సంసారి పత్తిత్తు సావా దింగకురా. చూసావా ఎక్కడికి పోతుందిరా ఒరిజినాలిటీ? బూతులు మాట్లాడుతున్నావు. పారా పోయి బీరేద్దాం. ఏంట్రా ఐటీ అన్నావు డిగ్నిటీ అన్నావు, ఏంట్రా ఇంత పొద్దున బీరేయడం? జాబే డిగ్నిటీ తాగుడే దోస్తానే. నేను గిన్నె దెంగులు తెంగినా నీతోనే ఉన్నాయి కదరా, అది అంతే. కొన్ని వద్దనుకుంటాం, దూరం పెట్టలేమురా. అట్లాంటి దాంట్లో నువ్వు ఒకటి, ఆ బీరు ఒకటే. అరే ఆ బీరుకున్న ఇంపార్టెన్స్ కూడా నాకు లేదా? లేవే అత్తరా మూసుకొని, లేకుంటే ఇంకొన్ని తాగిపిస్తా. వత్తరా మా పద అలా జోడి తీరా, చూడలేక చచ్చిపోతున్నా. అయితే పోరా. మా ఆఫీస్లో పోలి మస్తుంది, మంచి కండలు పట్టుందా? పోటీడికి ఏం మాట్లాడుతున్నావు రాబు? మామ నేనేమన్నా, మామూలుగా ఐటీ వాళ్ళంటే మార్నింగ్ లేస్తారు, వాక్ చేస్తారు, జిమ్కి పోతారు కదా. సో ఇట్లా బాడీ డెవలప్ అయి ఉన్నా అడిగినా అంతే కదా మామ. కామాందుడా ఎట్లా కవర్ చేసుకుంటున్నావు? చీయేంద్రా నువ్వు పత్తిత్తా, నీకేం తెలియదా? నువ్వు చూస్తలేవా? నీకు లింక్ పంపించినా ఆ రిజ్యూమ్ ఫిల్అప్ చేసి మా దాంట్లోకి రా, నేను తీసుకుంటా. ఏంటి మామ ఉన్నది లెక్క మాట్లాడుతున్నావు? కంపెనీకి బద్మాష్ బాడుకోవు. అది మా పెద్దనాన్న వాళ్ళ ఐటీ కంపెనీ రా. అయితే ఇప్పుడేంది పుక్కడికి జాబ్ ఇస్తాను, నేను చెయ్యరా? అమ్మ నా టాలెంట్ నాకు చాలా నమ్మకం. పీకు నా కింది పట్టుకుని నమస్కారం లేదా కొంచెమన్నా? పిలిచి పిల్ల అయితే ముడివించాలని నేను అంట. నీ అసలు నీకు సామెతలు చెప్పడం రాదు, సామెతలు చెప్తున్నావు ఎందుకు? నీకు ఒక ఫేక్ డిగ్రీ క్రియేట్ చేసిన, నువ్వు 10th కూడా పాస్ కాలే కదా, నీకోసం డిగ్రీ క్రియేట్ చేసి పెట్టినా. వచ్చి జస్ట్ అటెండ్గా హెచ్ఆర్తో నేను మాట్లాడదా, నేను చూసుకుంటా జాబు. మామ నేను ఓపెన్ ఇంటర్ పాస్ అయినా. పీగినవుతాయి ఎందుకు మామ గట్లా మాట్లాడుతున్నావు? నువ్వు అట్లా మాట్లాడితే నా మనసు ఎక్కడో గుచ్చుకుంటుంది. నీకు ట్యూబ్లైట్ తెలుసా మామ? తెలుసు ట్యూబ్లైట్. అది ఓ రెండు ఏళ్ళ బట్టి కొలితే ఎంత ఉంటుంది? 2 ఇంచులు ఉంటుంది మామ. అయితే కిందికి వెళ్ళి నొక్కు. మామ గట్లా నడుతుంది. ఫీల్ అయినావారా? లేదు మామ. అయితే ఇంకోసారి నొక్కోరా, తమాషాలు తెంగకు. వచ్చి ఇంటర్వ్యూ అటెండ్గా. సరే మామ నీకోసం. హెచ్ఆర్ అంటే కూడా గుట్టంగా అనుకున్నా. అమ్మాయా? హలో, మనసులో అనుకోవట్లేదు, నువ్వు బయటకు ఇస్తున్నావు. సారీ మేడం. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఇంటర్వ్యూ ఏంటి మేడం? దేనికైనా రెడీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు స్టార్ట్ చేయండి మేడం. సి లాంగ్వేజ్లో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి? 26 మేడం. హలో, నేను అడిగేది ఏ టు జెడ్ కాదు. సి లాంగ్వేజ్ అనే ప్రోగ్రాంలో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయని అడిగా. ఇటెక్టంటారా నీ అమ్మ? వాడేమో ఇంటర్వ్యూకి రమ్మన్నాడు, ఇదేమో ఇట్లా అడుగుతుంది. మర్యాద కొద్ది మాట్లాడితే బాగుంటుంది. అది ఇది వాడు అని మాట్లాడితే బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సారీ. నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. ఇది మేడం క్వశ్చన్ అంటే? ఇప్పుడు చూడు ఎరగా తీస్తా. తీయి, నేను చూస్తా. మై నేమ్ ఈస్ రాజు. I am complete 10th class. After I complete intermediate. After I am studying degree. And I am coming in this office. అరే బాబు నీకు దండంరా, నీకు జాబ్ వచ్చింది పోరా ప్లీజ్. ఇంకోసారి ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగరా, చచ్చిపోతారు రా జనాలు. ముఖ్యంగా నా టేబుల్ ఎక్కడ మేడం? నా కంప్యూటర్ ఎక్కడ? అరే అక్కడ మీ కొలీగ్ ఉంటాడు రా, క్యూబిక్స్ రా, మీరు పోయి వర్క్ చేసుకో. మేడం క్యూబిక్స్ అంటే మా ఇంటికాడ ఉంది మేడం, కలర్ గలపడే కదా మేడం. గాబనికి జాబ్ ఎందుకు మేడం? నాకు ఇంట్లో కూర్చొని చేస్తా కదా, దానికి 20,000 జీతం అవసరమా? అరే నువ్వు దండం పెడతాను, ఇంకొక మాట మాట్లాడదా నేను ఇక్కడనే చచ్చిపోతారా ఊరేసుకొని. అయ్యో ఇప్పుడు నేనేమన్నా? అరే క్యూబికల్స్ అంటే నీకు ఎదురుగా ఒకరు ఉంటారా, వాళ్ళకి ఎదురుగా నువ్వు ఉంటారా, దాన్ని క్యూబికల్స్ అంటారా? నేను దండం పెడితే దిగించరా పోరా. మామ హెచ్ఆర్ నాకు పడిపోయింది, నాకు జాబ్ ఇచ్చిందో. అరే అవులే, అమ్మాయి చూసిందే ఇయ్యాల నిన్ను. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్కు పాపం గొల్ల ఎడుతుందిరా. ఫీవర్ కూడా వచ్చిందిరా, 101 ఫీవర్ వచ్చింది. పాపం కదరా. మామ నాకు జాబ్ వచ్చింది, పార్టీ చేసుకుందాం. అరే బాబు నువ్వు ఇంకా ట్రైనింగ్ చేయాలిరా, కోడింగ్ నేర్పిస్తా, నేర్చుకో. నా పని కూడా నువ్వే చెయ్యి, సగం పైసలు ఇస్తా.
ఒక పని చేయరా, ఇద్దరం పోదాం, రైల్వే స్టేషన్ ఎక్కడుందో అడుగుదాం, దాని కింద తలకాయ పెడదాం, సర్దాం. ఎందుకంటే నా పని నేను చేసుకోలేకనే టార్చర్ అనిపిస్తుంది, నేను నీ పని చేయాలారా? ఏ మామ అంత గుస్సు ఎందుకైతావు? ఏం కాదులే, నా పని నేను చేసుకుంటా. అదిగా ట్రైనింగ్ అయితే నాకు తున్నపోతే వర్షం పడుతుంది, నీకు చెప్పడం రెండూ ఒకటేరా. ఏ పా మామ పాటి చేసుకో. ఏ ఆవిరా అత్తున్నా ఒక నిమిషం, గిది లాగౌట్ చేసేస్తా. కంగ్రాచులేషన్ మామ, జాబ్ వచ్చింది. థ్యాంక్స్ మామ, అంతా నీ వల్లనే. నా పద్ధతి అట్లా పాడుకోవు, ఇప్పటికన్నా తిరుగుడు బంద్ చేయి, పండుడు బంద్ చేయి, పని చేసుకో. నువ్వు ఉన్నావు కదా మామ, నీకోసం కాకపోయినా హెచ్ఆర్ పిల్ల కోసం అన్నా తొందరగా వర్క్ నేర్చుకుంటా. నువ్వు పని చక్క అయ్యకపోతే నన్ను వెళ్ళకూడదు, నిన్ను వెళ్ళకూడదు. పోయి ఇంకో జాబ్ చూసుకుందాం మామ. హెచ్ఆర్ పిల్ల అనగరా, హెచ్ఆర్ పిల్లకు కరాటే వచ్చు. షూ నాకు కూడా వచ్చు కరాటే. బ్లాక్ బెల్ట్ రా, నేను రేపే కొనుకొచ్చుకుంటా. అరే పోయి నీకు చెప్పాను చూడు కరాటే బ్లాక్ బెల్ట్ అని, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా మామ. చెప్పుతో కుట్టుకుంటే చీప్గా ఉంటుంది, నా షూ ఇస్తా మామ, స్టైల్గా కుట్టుకో. నిజం చెప్పురా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియగా మాట్లాడుతున్నావా? అయ్యో గట్లన పడుతుంది, నీకు హెల్ప్ చేస్తున్నా కదా మామ. హెల్పేదో 2 పెగ్గులు తక్కువ తాగు. మందంటే ప్రాణం, దోస్తానంటే ప్రాణం, నాకు 2 కావాలి. రేపటి నుంచి నీకుందిరా టార్చర్ ఆఫీస్లో. పో మామ, నన్ను భయపెట్టకు, నేను పని మంచిగా చేసుకుంటా చూడు, నేర్చుకుంటా. కథం, బాయ్ బాయ్, గుడ్ బాయ్. రేపటి నుంచి నా కోసం గుడ్ బాయ్ అది ఏం చెప్పకు, నేను నీతోనే ఉంటా కదరా. నేను నిన్న అంటున్నారా, నన్ను కాదు. అంటే నన్ను బుక్ చేసావారా? బాధ్యత గల పౌరుడిగా మార్చారా దోస్త్ మేరా జాన్. బాయ్ రా, నేను పోతున్నా, నాకు మార్నింగ్ ఆఫీస్లో వర్క్ ఉంది. ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. థ్యాంక్స్ మామ, హెచ్ఆర్ పిల్లలు సెట్ చేసినందుకు. రేపటి నుంచి ఉంది చూడు ఆట ఆఫీస్లో, పార్ట్ 2.